హాయ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 క్లాస్ 4 ఈరోజు డిస్కస్ చేయబోయేది యుద్ధాలు అనే టాపిక్ హిస్టరీ నుండి. సో ఎవరెవరి మధ్య జరిగాయి, ఎప్పుడు జరిగాయి, సో దానికి సంబంధించి ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనేది మనం క్లియర్గా చూద్దాం. మొదటి క్లాస్లో మనం చూస్తే జనరల్ సైన్స్ చూసాం, సెకండ్ క్లాస్లో అరిథమెటిక్ చూసాం, థర్డ్ క్లాస్లో స్టాటిక్ జీకే గురించి డిస్కస్ చేసాం. ఈరోజు హిస్టరీలోకి వచ్చాం. సో క్లాస్ పూర్తిగా వినండి, ఆ విన్నదాన్ని నేర్చుకొని రివిజన్ చేయండి, ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయండి, డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లేస్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం రైల్వే ఎగ్జామ్స్కి మాత్రమే చెప్పడం జరుగుద్ది. అండ్ అది కూడా ఎలా చదవాలో, ఎంతవరకు చదవాలో అలానే క్లియర్గా కనిపిస్తాయి మీకు. ఓకే, రైట్. సో ప్రత్యేకంగా ఈ సిసిఏ క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే గ్రూప్ డికి సంబంధించి లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. 15th జూన్ నుండి జాయిన్ అయ్యారు ఆల్రెడీ చాలామంది. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఫీ 2000 రూపీస్, ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళు 2000 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. దాని యొక్క వాట్సాప్ నెంబర్ ఏంటి, ఫోన్పే నెంబర్ ఏంటి అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. డెఫినెట్లీ మీకు ఉపయోగపడేలా ఉంటాయి క్లాసెస్. సో ఎగ్జామ్ క్లియర్ చేసే విధంగా ఆ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో వాటిని మీరు సద్వినియోగపరచుకొని ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేయండి. అండ్ మనం ఏదైతే లాంచ్ చేసామో బుక్ మొట్టమొదటిసారిగా, మీకు తెలుగులో లేదు ఇలాంటి పుస్తకం, రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి. సో ఈ బుక్లో కంటెంట్ ఏంటి, ఎలా తీసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు ఎవరైనా తీసుకోవాలి అనుకునేవారు ఉంటే మాత్రం 300 రూపీస్కి విత్ డెలివరీ మీకు పంపివ్వడం జరుగుతుంది. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఒకవేళ హైదరాబాద్లో అయితే తిరంగా బుక్ స్టాల్ అశోక్ నగర్లో, అదేవిధంగా వికాస్లో, దాంతోపాటు టైమ్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. కమింగ్ టు ద టాపిక్, మొదటగా కర్ణాటిక్ వార్ గురించి డిస్కస్ చేద్దాం. బ్రిటిష్ వారు మరియు ఫ్రెంచ్ వారికి రాజకీయ ఆధిపత్యం, అంటే నువ్వా నేనా ముందు అనే విధంగా జరిగిన స్థానిక పాలకులతో జరిగిన యుద్ధాలే ఈ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని చెప్పొచ్చు, లేదా వీటిని ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అంటారు. సో మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది కనుక చూస్తే 1746 నుండి 48 మధ్యలో జరిగింది. దీనికి కారణం ఆస్ట్రియాలో జరిగిన వారసత్వ పోరు. పెద్దగా అది అవసరం లేదు. ఈ యుద్ధం ఎక్సాలే చాపెల్ సంధితో ముగిసింది. ఏ సంధితో ముగిసింది అనేది అడగొచ్చు. ఈ సంధిలో భాగంగా బ్రిటిష్ వారు మద్రాసుని పొందారు, ఫ్రెంచ్ వారు ఉత్తర అమెరికాలో కొన్ని భూభాగాలను పొందడం జరిగింది. సో ఇది ఒక అగ్రిమెంట్ టైప్ అన్నట్టు. రెండవ కర్ణాటక యుద్ధం దక్షిణ భారతంలో వారసత్వ పోరు కారణంగా ఈ సెకండ్ కర్ణాటిక్ వార్ అయితే స్టార్ట్ అయింది. 1749 to 1754 మధ్యలో జరిగింది ఇది. ఈ యుద్ధం ఫ్రెంచ్ గవర్నర్ చార్లెస్ గోడెహ్యూ బ్రిటిష్ వారితో పాండిచ్చేరి సంధి ఒప్పందం చేసుకొని రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంకు ముగింపు పలికింది. సో ఇదే సంధి, పాండిచ్చేరి సంధి. సో రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది అన్నప్పుడు పాండిచ్చేరి సంధి అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ కర్ణాటిక్ వార్, దీన్నే వందవాసి వార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. 1758 నుండి 63 వరకు మధ్యలో జరిగింది ఇది. అమెరికాపై ఆధిపత్యం కోసం యూరోప్లో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య 1756లో ప్రారంభమైన సప్తవర్ష యుద్ధాల కారణంగా 1758లో భారతదేశంలో మూడవ కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. ఇది ప్యారిస్ సంధితో ముగిసింది. అంటే ఇది కూడా అక్కడ ఆధిపత్యం పైన అవకాశం ఉంది. సో ప్యారిస్ సంధితో ఇది ముగిసింది. ఈ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిష్ వారికి యూరోపియన్ ప్రత్యర్థులు లేకుండా పోయారు. సో ఇది బ్రిటిషర్స్కి చాలా పాజిటివ్ అయిపోయిందంట. సో ఫస్ట్ చూస్తే చాపెల్ సంధి, సెకండ్ చూస్తే పాండిచ్చేరి సంధి, థర్డ్ వన్ పారిస్ శాంతి. నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ వార్స్. మైసూర్ని జయించడానికి బ్రిటిష్ వారు మైసూర్ పాలకులతో చేసిన యుద్ధాలే ఈ ఆంగ్లో మైసూర్ వార్. మొదటి ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేసి 1767 నుండి 69 మధ్యలో జరిగింది. హైదర్ అలీ మరియు బ్రిటిషర్స్ మధ్య ఇది మద్రాస్ సంధితో ముగిసింది. 1769 ఏప్రిల్ 4న మద్రాస్ సంధితో ఈ యుద్ధం క్లోజ్ అయిపోయింది.
సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేసి మనకి హైదర్ అలీ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ మధ్యలో జరిగింది. హైదర్ అలీ మరియు వారన్ హేస్టింగ్ మధ్యలో జరిగింది 82 to 84. ఇది మంగళూరు సంధితో ముగిసింది. అండ్ ఇక్కడ 1782 డిసెంబర్ 7న హైదర్ అలీ మరణించాడు. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ అధికారం పొందాడు. సో ఇక్కడ మనం కనుక చూస్తే తర్వాత టిప్పు సుల్తాన్ రావడం జరిగింది. అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేసి టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ గవర్నర్ కారన్ వాలిస్ మధ్యలో ఈ యుద్ధం జరిగింది. థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790 నుండి 92 వరకు. అండ్ ఇక్కడ ఈ యుద్ధం శ్రీరంగపట్నం సంధితో ముగిసింది. ఈ సంధి కూడా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ ఎగ్జామినర్ అడిగే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఓకేనా, రైట్. నెక్స్ట్ కనుక చూద్దాం. అంటే ఆ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ టైంలోనే వాళ్ళ ఫాదర్ ఈ హైదర్ అలీ ఎప్పుడైతే మరణిస్తాడో ఈయన టేక్ ఓవర్ చేస్తాడు. ఎవరు? టిప్పు సుల్తాన్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం కనుక చూస్తే 1799 టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ గవర్నర్ లార్డ్ వెల్లస్లీ మధ్య యుద్ధం జరిగింది. టిప్పు మరణంతో యుద్ధం ముగిసింది. సో 1799 May 4న టిప్పు సుల్తాన్ అయితే మరణించడం జరిగింది. శ్రీరంగం పట్టణం దగ్గర హోలీ లేదా వాటర్ గేట్ వద్ద మరణించారు. సో డేట్ గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి, డెత్. ప్లాసీ వార్ కనుక చూస్తే 1757 జూన్ 23, 1756 జూన్ 20వ తేదీన కలకత్తా ఆక్రమించిన సిరాజుద్దౌలా 146 మంది బ్రిటిష్ సైనికులను ఒక చీకటి గదిలో బంధించడం జరుగుతుంది. సో అందులో 123 మంది గాలి ఆడక మరణించారు. అంటే అంత క్రూయల్గా దీనినే కలకత్తా చీకటి గది ఉదాంతం అని పిలుస్తారంట. సో ఇప్పుడు 1756 జూన్ 20వ తేదీన కలకత్తాను ఆక్యుపై చేసిన సిరాజుద్దౌలా ఎవరైతే ఉన్నారో 146 మంది బ్రిటిష్ సైనికులను ఒక గాలి కూడా చొరబడిన ఒక గదిలో బంధిస్తే అందులో చాలామంది చనిపోయేట్లంట. దాన్ని కలకత్తా చీకటి గది ఉదాంతం అని పిలుస్తారు. సో ఈ ఉదాంతం నేపథ్యంలో రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో 1757 జూన్ 23వ తేదీన పశ్చిమ బెంగాల్లోని నడియా జిల్లాలో ప్లాసీ అనే గ్రామం, ప్రస్తుతం దీని పేరు పలాసీ అండి, యుద్ధంలో జరిగింది. యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయాడు. సిరాజుద్దౌలా. నెక్స్ట్ యుద్ధం అనంతరం బెంగాల్ మరియు తర్వాత భారతదేశంలో బ్రిటిషర్స్కి పాజిటివ్ అయిపోయింది. బక్సార్ వార్ డేట్ గుర్తుపెట్టుకోండి, 1764 అక్టోబర్ 22. 1760లో బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్ను తొలగించి అతని స్థానంలో మీర్ కాసిమ్ను బెంగాల్ నవాబ్గా డిక్లేర్ చేస్తారు. సో ఆ తర్వాత 1763లో మళ్ళీ మీర్ కాసిమ్ని తొలగించి మీర్ జాఫర్ను మళ్ళీ బెంగాల్ నవాబ్గా నియమిస్తారు. సో ఈ కారణం చేత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ మీర్ కాసిం ఎవడైతే ఉన్నాడో అవాద్ నవాబు షుజావుద్దౌలా మరియు మొఘల్ చక్రవర్తి షా ఆలం II వీళ్ళంతా కూడా ఒక టీం లాగా ఏర్పడి 1764 అక్టోబర్ 22న బీహార్లోని బక్సార్ వద్ద యుద్ధం చేస్తారు బ్రిటిష్ వారిచే. సో ఓడిపోతారు. బక్సార్ యుద్ధం తర్వాత బ్రిటిషర్స్కి ఇంకో గొప్ప విజయంగా చెప్పవచ్చు. సో మనం ఇక్కడ డిస్కస్ చేసే వార్స్ గురించే కనుక అంతవరకు నేర్చుకోండి, సరిపోద్ది టాపిక్లో. ఆంగ్లో మరాఠా వార్స్. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుండి 82 మధ్యలో జరిగింది. సో మాధవరావు II మరియు వారన్ హేస్టింగ్ మధ్య జరిగింది. మాధవరావు II, వారన్ హేస్టింగ్, ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ వచ్చేసి 1803 నుండి 5 వరకు జరిగింది. ఇక్కడ సింధియా, బోమ్స్లే మరియు వెల్లస్లీ మధ్య రెండవ యుద్ధం జరిగింది. అండ్ థర్డ్ ఆంగ్లో మరాఠా వచ్చేసి 1817 to 19 వరకు జరిగింది. బాజీరావు II, లార్డ్ హేస్టింగ్ మధ్య జరిగింది. సో ఇక్కడ మరాఠాల ఓటమి జరిగిపోయింది అన్నట్టు. ఎవరు పార్టిసిపేట్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆంగ్లో సిక్కు వార్స్. మొదటి ఆంగ్లో సిక్కు వార్ వచ్చేసి 1845 నుండి 46 జరిగింది. బ్రిటిష్ గవర్నర్ లార్డ్ హార్డిన్స్ మరియు సిక్కులకు మధ్య జరిగింది. సెకండ్ ఆంగ్లో సిక్కు వార్ 48 నుండి 49 వరకు జరిగింది. లార్డ్ డలౌసీ మరియు సిక్కులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వార్స్ అదర్ కూడా చూద్దాం. ఫస్ట్ ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం చూస్తే 1914 నుండి 18 వరకు జరిగింది. వర్సైల్స్ సంధి కారణంగా ఇది ఆగిపోయింది. అయితే ఈ యుద్ధంలో చాలా నష్టం జరిగింది కనుక శాంతి స్థాపన కోసం ఆర్గనైజేషన్ ఉండాలనే ఆలోచనతో
1920 జనవరి 10న డేట్ గుర్తుపెట్టుకోండి, నానాజాతి సమితి ఏర్పాటైంది. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత నానాజాతి సమితి ఏర్పాటైంది. దీన్నే లీగ్ ఆఫ్ నేషన్స్ అని పిలుస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా. సో ఇది ఏర్పడ్డాక కూడా మళ్ళొక వార్ వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్. 39 నుండి 45 వరకు జరిగింది. సో ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ ఏదైతే ఉందో అదంతా కంట్రోల్ చేయలేకపోయింది అనే ఆలోచనతోటి ఇంకో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. అదే ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న. సో ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో మనకుంది. అండ్ ఇండియా చైనా వారు కనుక చూస్తే 1962లో ఇండియా చైనాకి యుద్ధం జరిగింది. ఇక్కడ ఈ వార్ వల్ల కొద్దిగా భారతదేశం కొంత భూభాగం చేజార్చుకుంది. ఇండియా పాకిస్తాన్ 1965 భారత్ మరియు పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. తాష్కెంట్ ఒప్పందం జరిగింది. ఇక్కడ 71లో మరొకసారి యుద్ధం జరిగింది. ఇక్కడ దీని తర్వాత పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ఏదైతే ఉందో డిసెంబర్ 1, 1971 బంగ్లాదేశ్గా ఏర్పడింది. సో ఇక్కడ 2 వార్లు మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కార్గిల్ వార్ కూడా జరిగింది భారత్ పాకిస్తాన్ మధ్య 3 మే 1999 టు 26 జూలై 1999. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గల్ఫ్ వార్ ఇరాక్ మరియు అమెరికా మధ్య జరిగింది 90 నుండి 91 మధ్యలో. ఆపరేషనల్ ఇరాకీ ఫ్రీడమ్ ఇరాక్ మరియు అమెరికాకి 2003లో జరిగింది. ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ ఆఫ్ఘనిస్తాన్ మరియు యుఎస్ఏకి జరిగింది. కళింగ వార్ క్రీస్తుపూర్వం 261 కళింగ యుద్ధం, కళింగ రాజులకు మరియు అశోకునికి ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అశోకుడు విన్ అవుతాడు. తల్లికోట వార్, దీన్నే రాక్షసి తంగడి. సో అడగొచ్చు, తల్లికోట యుద్ధానికి మరొక పేరు రాక్షసి తంగడి. సో లేదా రాక్షసి తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1565 విజయనగర రాజులు మరియు ముస్లింలకు మధ్య జరిగింది. వందవాసి వార్ ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాడీ మరియు బ్రిటిష్ సరాయిర్కూట్కి జరిగింది. సిపాయిల తిరుగుబాటు 1857 మే 10వ తేదీన మీరట్లో జరిగింది. ప్రారంభమైంది, అది 1 ఇయర్ పాటు జరిగింది. డేట్ గుర్తుపెట్టుకోండి సరిపోదు స్టార్టింగ్. తరైన్ వార్ 1191లో మహమ్మద్ గోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్కి జరిగింది. మొదటి తరైన్ యుద్ధం అంటాం దీన్ని. యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. సెకండ్ వన్ మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్కి యుద్ధం జరిగింది. యుద్ధంలో గోరీ విజయం సాధిస్తాడు. నెక్స్ట్ చాంద్ వార్ యుద్ధం 1194లో మహమ్మద్ గోరీ మరియు జయచంద్రుడికి జరుగుతుంది. ఇక్కడ గోరీ విజయం సాధిస్తాడు. పానిపట్టు వార్లు కనుక చూస్తే 1526లో ఇబ్రహీం లోడీ మరియు బాబర్కి యుద్ధం జరుగుతుంది. విజేత బాబర్. సెకండ్ వచ్చేసి 1556లో హేము మరియు అక్బర్కి జరుగుతుంది. ఇక్కడ అక్బర్ విన్నర్. 1761లో మహారాష్ట్రలో మరియు అహ్మద్ షా అబ్దాల్కి జరుగుతుంది. ఇక్కడ అహ్మద్ షా విన్నర్. సో 3 పానిపట్టు వార్లు ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. కాన్వా వార్ 1527లో బాబర్ మరియు రాణా సంగ్రావ్ సింగ్కి జరుగుతుంది. బాబర్ విన్ అవుతాడు. చందేరి వార్ 1528లో బాబర్ మరియు మేదిని రాయ్కి జరుగుతుంది. ఇక్కడ బాబర్ విన్నర్ అవుతాడు. గోగ్రా వార్ 1529 బాబర్ మరియు మహమ్మద్ లోడికి జరుగుతుంది. బాబర్ విన్ అవుతాడు. సో వీడియో లైక్ చేయండి. సో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. క్లాస్ ఏదో ఎక్కువ కావాలనే అలా చెప్పడం అవుతుంది. జస్ట్ రైల్వేకి ఎలా కావాలో అంతవరకు అది మీరు గ్రహించాలి. చునార్ వార్ 1537 షేర్ షా సూర్ మరియు హుమాయూన్కి జరుగుతుంది. హుమాయూన్ విన్ అవుతాడు. చౌసా వార్ 1539లో షేర్ షా సూర్ మరియు హుమాయూన్కి జరుగుతుంది. షేర్ షా సూర్ విన్ అవుతాడు. కనౌజ్ లేదా దీన్నే బిల్గ్రిడ్ వార్ అని పిలుస్తాం. 1540లో షేర్ షా సూర్ మరియు హుమాయూన్కి జరుగుతుంది. షేర్ షా సూర్ విజేత అవుతాడు. ఉక్రెయిన్ మరియు రష్యా 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. రీసెంట్గానే ఉక్రెయిన్ వాళ్ళు డ్రోన్స్ వేసి అక్కడ చాలా రష్యాకైతే నష్టం చేకూర్చారు. అమెరికా జపాన్పై 2 అణుబాంబులను ప్రయోగించింది. మొదటిది లిటిల్ బాయ్ అంటారు దీన్ని. ఆగస్టు 6, 1945న జరిగింది. ఇది వేశారు హిరోషిమా అనే స్థలంలో. అండ్ నెక్స్ట్ ఫ్యాట్ మ్యాన్ అనే బాంబు కూడా వేశారు ఆగస్ట్ 9, 1945న నాగసాకిలో వేశారు ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్. సో 7th మే 2025 పహల్గంపై పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ సింధూర్. సో ఇజ్రాయెల్ అండ్ గాజా వార్ 2023 అక్టోబర్లో మొదలైంది. ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. సో ఎగ్జామినర్ ఇలానే అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇంతవరకు చదవండి. బట్ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా నేర్చుకుని రివిజన్ చేయండి. ఇవి చాలా కన్ఫ్యూజన్ అయ్యే పాటు కనుక రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ కూడా అండ్ ఎవరెవరి మధ్య జరిగాయి అనేది కూడా. ఓకే,
సో ప్రాపర్గా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నాకు సాధ్యమైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తుంటా. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.